జారకే వెళ్ళకే జారకే. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డెమో వీడియో చూసారు, నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. సేమ్ వీడియో ఎలా ఎడిట్ చేయాలో నేనైతే చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మన హైలైట్ మెషిన్ అయితే ఓపెన్ చేయండి. డిస్క్రిప్షన్లో బీట్ మార్క్, షేకిఫిట్ అండ్ ఫాంట్ ఉంటాయి. ఫస్ట్ అయితే బీట్ మార్క్, షేకిఫిట్ అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఫాంట్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాన్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. వచ్చి ఫస్ట్ మన బీట్ మార్క్ ఓపెన్ చేస్తే ఏం లేదు ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది ఈజీగానే అయితే ఉంటుంది. ఏం లేదు, ఫస్ట్ అయితే ఫాంట్ వచ్చేసి అయితే యాడ్ అయితే చేయండి. ఫాంట్ ఇంపోర్ట్ రాకపోతే నేనైతే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఆ ఫాంట్ని లిరిక్స్ని క్లిక్ చేసి ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ని అయితే క్లిక్ అయితే చేయండి. ఎడిట్ టెక్స్ట్ క్లిక్ చేసి ఇక్కడ ఫాంట్ నేమ్ అయితే ఉంటాయి, వ్యూ ఆల్ ఫాంట్స్ని వచ్చేసి ఈ 3 డాట్స్ని క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్ అయితే చేయండి. నేనైతే ఇంపోర్ట్ చేస్తాను. నేను వచ్చేసి ఫాంట్ అయితే ఇంపోర్ట్ అయితే చేసుకున్నాను. ఇలా అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఫాంట్ అనేది యాడ్ అయితే చేయండి. ఇలా ఫాంట్ అయితే యాడ్ అయిపోయింది. ఇలా అన్నిటికీ అయితే యాడ్ అయితే చేయండి. ఇలా అన్నిటికీ అయితే యాడ్ అయితే చేయండి. ఫస్ట్ దానికి యాడ్ చేసేసి ఆటోమేటిక్, సెకండ్ దానికి కూడా ఇలా వచ్చేసి ఇలా స్పేస్ ఇస్తే కూడా ఆటోమేటిక్ యాడ్ అయిపోతుంది. ఇలానే అన్నిటికైతే యాడ్ అయితే చేయండి. ఇప్పుడు వచ్చేసి మన ఇమేజెస్ అయితే యాడ్ చేయాలి. ఇమేజెస్ వచ్చేసి ఇక్కడ 10.28 మిల్లీ సెకండ్స్ కాడికి వెళ్ళి ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేయాలి. ఇమేజెస్ వచ్చేసి బీట్ మార్క్ మిడిల్ అయితే యాడ్ చేయాలి. ఇక్కడ ఈ ఇమేజ్ క్లిక్ చేసి 3 డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ అయితే చేయండి. ఇలానే అన్ని ఇమేజెస్కి అయితే అన్ని బీట్ మార్క్స్ మిడిల్ అయితే యాడ్ అయితే చేయండి. ఈ వీడియో వచ్చేసి ఏం లేదు, సింపుల్గానే ఉంటుంది. ఓకేనా, నేనైతే యాడ్ చేసి అయితే కంటిన్యూ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను వచ్చేసి ఇమేజెస్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి మన షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసి ఏం లేదు, జస్ట్ 2 ఎఫెక్ట్స్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఎఫెక్ట్ వచ్చేసి కాపీ అయితే చేయండి, కాపీ ఎఫెక్ట్స్ అయితే చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసేసి మన ఫస్ట్ వీడియో ఉంది, ఫస్ట్ వీడియోకి అయితే పేస్ట్ అయితే చేయండి. ఫస్ట్ వీడియో పేస్ట్ చేసి ఆ ఎఫెక్ట్ అనేది రాలేదు షేక్ ఎఫెక్ట్, మళ్ళీ బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేయండి. ఈ ఫస్ట్ ఎఫెక్ట్ వచ్చేసి కాపీ లేయర్ అయితే చేయండి. కాపీ లేయర్ చేశాక ఇప్పుడు బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసి మన ఫస్ట్ వీడియోని వచ్చేసి క్లిక్ చేసి ఇక్కడ ఈ ప్లస్ ఐకాన్ని క్లిక్ చేసి పేస్ట్ అయితే ఆర్మర్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ అండ్ స్పీడ్ అయితే ఆఫ్ అయితే చేయండి. పేస్ట్ అయితే చేయండి. ఇలా వచ్చేసి ఉంటుంది. ఇమేజ్ కనుక కొంచెం లాంగ్ అయినట్టుంటే కొంచెం షార్ట్ అయితే చేసుకోండి. ఇలానే ఒక ఇమేజ్, ఇప్పుడు ఫస్ట్ ఇమేజ్ యాడ్ చేసాముగా, సెకండ్ ఇమేజ్ లీవ్ చేసి థర్డ్ ఇమేజ్ యాడ్ చేసాముగా, 4th ఇమేజ్ లీవ్ చేసి 5th ఇమేజ్, ఇలానే అన్ని ఇమేజెస్కి అయితే యాడ్ అయితే చేయండి. ఒక ఇమేజ్ లీవ్ చేసి ఇంకో ఇమేజ్కి ఇలానే వీడియో అయితే దానికి లుక్ ఎఫెక్ట్ అది. ఇప్పుడు మన ఛానల్ అనేది 2K దగ్గర ఉంది ఫ్రెండ్స్, కొంచెం సబ్స్క్రైబ్ చేసి కొంచెం షేర్ చేయండి. మన ఛానల్ అనేది గ్రో అయితే అవుతుంది. ఇంకా ఒక లైక్స్ చేస్తే ఇంకా చాలా మందికి అయితే చేంజ్ అయితే వెళ్తుంది. ఇప్పుడు వచ్చేసి సెకండ్ షేక్ ఎఫెక్ట్ ఉంది, దీన్ని కాపీ లేయర్ అయితే చేయండి. బ్యాక్ వచ్చేసి మన బీట్ మార్క్ ఓపెన్ చేయండి. ఇప్పుడు మనం ఫస్ట్ దాన్ని యాడ్ చేసినాము, ఇప్పుడు సెకండ్ లీవ్ ఉంది, సెకండ్ దాన్ని క్లిక్ చేసి సేమ్ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి పేస్ట్ లోకి వెళ్ళి సేమ్ ఆ 2 ఆఫ్ చేసి అయితే పేస్ట్ అయితే చేయండి. వీడియో కనుక లాంగ్ అయినట్టయితే కొంచెం ఇలా షార్ట్ అయితే చేసుకోండి. ఇలా మనం ఇందాకైతే ఫస్ట్ దానికి థర్డ్ ఇలా యాడ్ చేసాము, ఇప్పుడు సెకండ్ 4th ఇలా అయితే పేస్ట్ అయితే చేయండి. మన వీడియో అయితే రెడీ అయితే అయిపోతుంది. ఓకే, నేనైతే పేస్ట్ చేశాను మేము కూడా. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ బటర్ఫ్లై ఎఫెక్ట్ మీకు నచ్చితే ఉండనియచ్చు, లేకపోతే తీసేయచ్చు. ఇలా మీకు నచ్చినట్లుగా వీడియో అయితే చేసుకోండి. ఈ ఫాంట్, ఈ లిరిక్స్ అనేది ఒకదానికి యాడ్ చేసి రెండింటికి అయితే స్పేస్ ఇస్తే మాత్రం ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇప్పుడు మన వీడియో అయితే రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ అయితే చేయండి, షేర్ బటన్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.